ప్రేమ కలిగిన తండ్రి, పరలోకమున్న దేవ, సర్వలోకమును కలగజేసిన వాడ, ఉదయకాలం చింతవరకు కాపాడి పడకల లోనికి నడిపించిన నీ ఉచితమైన కృపను బట్టి నీ పొందున్నారు. నన్నే కాదు, ప్రపంచంలో ఉన్న వారందరినీ మీరు కాపాడినందుకు పొందున్నారు తండ్రి. ఎంతమంది అయితే నీ మాట విని తండ్రి మీరు ఇచ్చిన గడువును పూర్తి చేసుకొని నీ మహిమలోనికి ప్రవేశించినారు, వారిని అందరినీ స్వర్గప్రాప్తులను చేయమని తండ్రి మాకు ఇచ్చిన ఈ ఆయుష్ను తండ్రి పరిశుద్ధంగా జీవించుటకు సహాయపడమని వేడుకుంటూ నీ మాటల ద్వారా మాతో మాట్లాడమని వేడుకుంటూ యేసునామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 290. గీతం గీతం జయ జయ గీతం చైతటి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చైతటి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్భటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్భటించెదము. చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడెను. చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడెను. అందు వేసిన ముద్ర కావలి నిలిచెను దైవసుతుని ముందు. అందు వేసిన ముద్ర కావలి నిలిచెన దైవసుతుని ముందు. గీతం గీతం జయ జయ గీతం చైతటి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్భటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్భటించెదము. వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలిలయకు. వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలిలయకు. తాను చెప్పిన విధమున తిరిగి లేచెను పారుగిడి ప్రకటించుడి. తాను చెప్పిన విధమున తిరిగి లేచెను పారుగిడి ప్రకటించుడి. గీతం గీతం జయ జయ గీతం చైతటి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చైతటి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్భటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్భటించెదము. వలదు వల సభయు ఆదరుచు పరుగిడిరి. అన్నకయప వారల సభయు ఆదరుచు పరుగిడిరి. ఇక దూతగణముల ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి. ఇక దూతగణముల ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి. గీతం గీతం జయ జయ గీతం చైతటి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్భటించెదము.
యేసు రాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము గుమ్మములు తెరచి చక్కగా నడువుడి జయ వీరుడు రాగా గుమ్మములు తెరచి చక్కగా నడువుడి జయ వీరుడు రాగా మీ మేళ తాళ వాద్యముల్ బూర లెత్తి ధ్వనించుడి మీ మేళ తాళ వాద్యముల్ బూర లెత్తి ధ్వనించుడి గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము యేసు రాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము యేసు రాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము. ఎన్నదేమ్మా కీర్తనలు లేకపోతే కొత్త నిబంధనలు చదువుతుందమ్మా. ఎన్నమ్మా ప్రకటన గ్రంథమా అపొస్తలుల కార్యములు ఎన్ని ఐదో అధ్యాయం అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం. అననీయ అనే ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదముల మీద పెట్టెను. అప్పుడు పేతురు అననీయ ఎందుకు నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితేవని వానితో చెప్పాను. విన్న వారందరికీ మిగుల భయం కలిగెను. అప్పుడు పరుచువారు లేచి వాని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఆవిడ పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా అని నాతో చెప్పుమని ఆమెతో అడిగాను. అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పాను. ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించుతారు? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు ఒకటినే ఉన్నాయి, నిన్ను మోసుకొని పోదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్దనే పడి ప్రాణం విడిచెను. పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయిన చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి. సంఘమంతటికి ఈ సంగతులను అందరికీ మిగుల భయం కలిగాను. ప్రజల వద్ద అనేకమైన సూచక్రియలను మహత్కార్యములను అపొస్తలుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏకమనస్కులై సొలొమోను మండపములో ఉండిరి. కడమవారిలో ఎవరునూ వారితో కలుసుకున్నట్టుకు తెగింపలేదు కానీ ప్రజలు వారిని గణపరచుచుండిరి. పురుషులు స్త్రీలు అనేకులు వారి యొక్క మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. మంచం మీద పరుపు మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణములలో జనులు రోగులను అపవిత్రాత్మ చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. అపొస్తలులు బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. మీరు వెళ్ళి దేవాలయంలో ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని
వారితో నేను బోధించు బోధించింది. ప్రధాన యాజకులతో కూడిన వారందరూ వచ్చి మహాసభ వారిని ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలువనంపించి వారిని తోడుకుని రండని బంట్రౌతులను చెరసాలకు పంపిరి. బంట్రౌతులు అక్కడికి వెళ్ళినప్పుడు వారు చెరసాల్లో కనబడినందున తిరిగి వచ్చి చెరసాల భద్రముగా మూసినట్టును కావలి వారి తలుపుల ముందర నిలిచినట్టును చూచి తిని గాని తలుపులు తీసినప్పుడు లోపల మా కొరకు ఎవడైనా కనబడలేదు. అంతటా దేవాలయపు అధిపతి ప్రధాన యాజకులను ఆ మాట విని ఇది ఏమవునో అని వారి విషయమై ఎటు తోచకునేది. అప్పుడు వచ్చి మీరు చెరసాలలో వేయించిన మనుషులు దేవాలయంలో నిలిచి ప్రజలకు బోధించున్నారని తెలుపుగా అధిపతి బంట్రౌతులతో కూడా పోయి ప్రజలు రాళ్లతో కొట్టుదిరేమో అని భయపడి బలాత్కారము చేయక వారిని తీసుకుని వచ్చాను. తీసుకుని వచ్చి సభలో నిలబెట్టగా ప్రధాన యాజకుడు వారిని చూచి మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితపూర్వకముగా ఆజ్ఞాపించలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుష్యుని హత్య మా మీదికి తేవాలని ఉద్దేశించున్నారని చెప్పాను. అందుకు పేతురును అపొస్తలులను మనుషులను కాదు దేవునికే మేము లోబడాలి కదా, దేవునికే మేము లేబడవలను కదా. మీరు మ్రాణ మీద వేలాడదీసిన సంహరించిన యేసును మా పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలుకు మారుమనస్సు క్షమాపణ దయచేయుటకి దేవుడు అన్న అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణాష్టం చేత బలం చేత ఇచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు ఆ విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమైనామని చెప్పిరి. వీరిని చంపుద్దేశించగా సమస్త ప్రజల వలన ఘనత నొందిన ధర్మశాస్త్రపు ఉపదేశకుడైన గమాలియేలు ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచుడని వారికి ఆజ్ఞాపించి వారితో ఇట్లా నేను జాగ్రత్త సుమండి. ఈ దినములకు మునుపు దూత లేచి తానొక గొప్పవాడనని చెప్పుకొని నేను ఇంచుమించు 400 మంది మనుషులు వానితో కలిసి కొనిరి. వాడు చంపబడను. వానికి లోబడిన వారందరూ చెదిరి వ్యర్థులైరి. ప్రజలను తమతో కూడా తిరుగుబాటు చేయించను. వాడు కూడా నశించను. వానికి లోబడిన వారందరూ చెదిరిపోయారు. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా ఈ మనుషుల జోలికి పోక వారు విడిచిపెట్టుడి. ఈ ఆలోచనను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును. దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేదు. మీరు ఒకవేళ దేవునితో పోరాడదురేమో సుమి. వారు అతని మాటలు సమ్మతించి అపోస్తలులను పిలిచి కొట్టించి యేసునామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. అవమానం పొందుటకును పాత్రులని ఎంచబడిన వారందరూ వారు సంతోషించి మహాసభల ఎదుట వెళ్ళిపోయారు. ప్రతిదినం దేవాలయంలో ఇంటింటను మానక బోధించు యేసు క్రీస్తు అని ప్రకటించుండిరి. ఇక్కడ ప్రాముఖ్యమైన మాట ఏంటంటే యేసే క్రీస్తు అని ప్రకటించుండిరి. యేసు అనే పదానికి రక్షకుడు అని అర్థం. క్రీస్తు అనే పదానికి అభిషేక్తుడు అని అర్థం. అభిషేకింపబడినవాడు అనేది ఏంటంటే మాదిరికరముగా జీవించి ఈ లోకములో మాదిరికరముగా అంటే ఒక మనుషుడు ఏ విధంగా పరిశుద్ధంగా జీవించగలడో అట్లా మాదిరికరముగా ఈ లోకంలో జీవించి దుర్భాషలను వ్యర్థమైన మాటలను పలకకుండా ఆయన ఆ ఆకలిగిన వారికి అన్నం పెట్టి తర్వాత రోగగ్రస్తులను బాగా చేసి చనిపోయిన వారిని సైతం లేపి ఆయనలో ఉన్న మహత్యములన్నీ కూడా చూపిస్తూ మంచిగా ఎలా బ్రతకాలో చూపిస్తూ దేవుని యొక్క ప్రేమను ఏం చేస్తూ వచ్చినాడంటే ఆయన ద్వారా చూపిస్తూ వచ్చినాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని రాయబడింది. దేవుడు సృష్టికర్త అయిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని రాయబడింది. లోకమును ప్రేమించినప్పుడు భూలోకం అంతా కూడా ఏమైపోయిందంటే వైరుధ్యంతోనూ విరోధ భావాలతోనూ తర్వాత రకరకాల అంటే ఐక్యత లేక సమాధానం లేక
సరిహద్దులు ఏర్పాటు చేసుకొని మనుషులందరూ కూడా ఏమైపోయినారంటే ఐక్యత లేక కొట్టుకునే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇటువంటి లోకమును దేవుడు ప్రేమించెను అని రాయబడింది. దేవుడు ప్రేమించినాడు అనే దానికి నిదర్శనం ఏంటంటే, ప్రేమించడం ఒకటేనా అంటే దేవుడు ఏం చెప్తా వచ్చినంటే నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు అన్నాడు. ఈ కొట్టుకొని తిట్టుకొని రాజ్యస్థాపనాలు చేసుకునే వాళ్ళు పొరుగు అని ప్రేమిస్తారా? పొరుగు అని ప్రేమించేకి ఇష్టపడతారా అంటే, ఈ మాట అనుకుంటే నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమంటే మన ఉనికి ఎక్కడ కోల్పోతామో అని చెప్పి, మన యొక్క రాజ్యం ఎక్కడ కూలిపోతుందో అని మనకు 10 మంది ఉన్నారనుకోండి, 10 మంది 10 మాటలు 10 సలహాలు చెప్పినప్పుడు ఎవడు మంచి సలహా చెప్తే వాడిని ఏమంటారు? మంచోడు అంటారు. మంచి సలహా చెప్పినప్పుడు వాడి మాట విందామలే 10 మంది అంటారు. అప్పుడు నేను చిన్నతనం అయిపోతాను కదా. అట్లా నిన్ను వారిని పొరుగు అని ప్రేమించి అంటే వాని కట్టుబాట్లు వాని హద్దుబాట్లో ఉన్నప్పుడు నేను మంచి మాట మాట్లాడినప్పుడు వీడు మంచోడే, వీడు వెంబడిస్తున్నవాడు మంచోడు అని ఆడుంటారు అని చెప్పేసి మనుషులంతా ఏమైపోయినారంటే వారి కట్టుబాట్లను బట్టి వారు ప్రగల్భాలు పలుకొని వారే పొగడబడాలని, వారే చింపబడాలని, వారే తెగలుగా ఏర్పడిపోయి ఏమైనారంటే ఎవరికి వాడే హెచ్చింపబడాలా, అందరూ నా మాట వినాలని ఈ కుయుక్తిని చూసినావు. ఇది ఏం చేసిందంటే మనుషుల్లో సమాధానం లేకుండా ఒకరినొకరు ప్రేమించుకోకుండా చేసింది. దేవుని యొక్క భావం ఏంటి? సృష్టికర్త అయిన దేవుని యొక్క భావం ఏంటంటే, అయ్యా మీరు ఏ భాష మాట్లాడినా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా రక్తము ఒకటే, మీలో ప్రవహిస్తున్న రక్తం అంతా ఒకటే. మీరు మానవులందరూ కూడా చనిపోతే భూమిలోనికి వెళ్ళాల్సిందే. పరిశుద్ధ బైబిల్లో రాయబడింది, మన్న అనేది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు పోవును. యేసుక్రీస్తు వద్దకు పోతుంది, అల్లా వద్దకు పోతుంది, ఇంకో దగ్గర పోతుంది అని రాయబడలే. ఆత్మను ఎవరైతే దయచేసినారో ఆయన వద్దకు పోవును అంటారు. ఆత్మను దయచేసిన దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు అంటున్నాడు. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు అన్నప్పుడు కుయుక్తి కలిగిన వాడు, చెడుతనము కలిగిన వాడు, లోభత్వం కలిగిన వాడు వీడేం చేస్తాడంటే ప్రేమించలేడు. ఎందుకంటే వాడు నాకన్నా మంచోడు అయిపోతాడేమో వాని దగ్గర తీసుకుంటే ఎట్లా అని చెప్పేసి ఈ కుల వివక్షతలు, మత వివక్షతలు పెట్టి ఏం చేసినట్టే మనిషి దూరం చేసుకుంటూ వచ్చినారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ శరీరధారిగా ఈ లోకానికి వచ్చి వాటిని అన్నింటినీ ఛేదించాలి, మనిషిగా పరిశుద్ధంగా బ్రతకాలి, నిన్ను వల్లే ప్రేమించమంటే ఎంత ప్రేమిస్తావు నువ్వు? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు దేవుడు. నేను చెప్పే ఆజ్ఞ కూడా అదే మీకు అని చెప్పినాడు. యేసు ప్రభు ప్రాణంతో ఉన్నప్పుడు ఏం చెప్పినాడంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని దేవుడు చెప్పినాడు. నేను చెప్పేది కూడా అదే మీకు, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలనేది మంచి అని చెప్తా వచ్చినాడు. ఆయనను ఏం చేస్తానంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అంటే ఎంతవరకు ప్రేమించగలడు పరీక్ష చేస్తూ వచ్చినారు. దూషించినారు, దయ్యములు పట్టినాడు అన్నారు, రకరకాలుగా మాట్లాడుతూ వచ్చినారు. ఆయనను విపరీతంగా వెంట ఉండి ఆయన్ను విమర్శిస్తూ వచ్చినారు. దయ్యములకు అధిపతి కాబట్టి దయాలు వెళ్ళిపోతూ ఉన్నాయండి. వీడు మాంత్రికుడు కాబట్టి రోగాలు బాగా చేస్తున్నాడు అన్నారు. రకరకాలుగా విమర్శిస్తూ వచ్చినారు. ఆయన దైవాత్మ సంబంధమైన వాడు, దైవాంశ సంభూతుడు, దేవుని ఆత్మ కలిగిన వాడు కాబట్టి ఆయన మాట సృష్టి అంతా వింటుంది కాబట్టి అన్ని రోగాలు బాగాయి. ఈ లోకంలో మానవుని మాటకు ఏ రోగం బాగా, మానవునికి జ్ఞానం ఇచ్చిన దేవుడు, భూమి ఆకాశం కలిగేసిన దేవుడు, ఆ జ్ఞాన రూపకముగా రోగం బాగా కావాల్సిందే. అయితే ఇక్కడ ఎంతవరకు దేవుడు ప్రేమిస్తాడు అనేది చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్నాడు, ఎంతవరకు ప్రేమిస్తాడు? రెచ్చగొడుతూ వస్తున్నారు. నువ్వు రాజు అయితే దిగిరా, నువ్వు రాజు అయితే ఎక్కిపో, నువ్వు రాజు అయితే అట్లా చేయి, నువ్వు రాజు అయితే ఇట్లా చేయి, నువ్వు దేవుని అయితే ఇట్లా చేయి, మేము నమ్ముతాం, ఏదైనా సూచక్రియ చేయి నమ్ముతాం అని ఏం చేస్తామంటే చుట్టూ ఆయన కూడా ఏం చేస్తారు ప్రలోభాలు పెడుతూ ఎక్కిరిస్తూ హేళన చేస్తూ ఉన్నారు. ఆయనకు చలనం లేదు. ఎందుకంటే ఆయన శరీరాన్ని తాత్కాలికంగా ఏం చేసినట్టు ధరించుకున్నవాడు మాత్రమే, ఆయన ఆత్మ సంబంధమైన వాడు. అయితే ఎంతవరకు ప్రేమించగలడు అనే దాని గురించి మనము బాగా ధ్యానించుకున్నట్లయితే ఎంతవరకు ప్రేమించగలడు అంటే
ప్రాణము పెట్టినంతగా ప్రేమించగలడు. మానవుని దేవుడు ఎంతవరకు ప్రేమించగలడు అంటే ప్రాణము పెట్టినంతగా ప్రేమించగలడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది. ఏం రాయబడిందంటే, మనం ఇంకనూ పాపులమైన కానీ క్రీస్తు మన కొరకు చనిపోయాను, సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచెను. అంటే ప్రాణం పెట్టినంతగా. ఒక మామూలుగా మనుషులైతే ఒక స్నేహితుని కొరకు ప్రాణం పెడతారు. స్నేహితుని కొరకు ప్రాణం పెట్టేది కూడా అరుదు. ఎంతైనా డబ్బులు కావాలంటే ఖర్చు పెడతాను అంటారు, కానీ నీ ప్రాణం ఇస్తే వాడు బతుకుతాడంటే, నీ గుండె ఇస్తే వాడు బతుకుతాడంటే నా బ్రతికి ఏమైపోవాలా, నా భార్య బిడ్డలు ఏమైపోవాలా అని ఆలోచన చేస్తాడు. నాకున్న ఆస్తి అంతా రాసిచ్చేస్తా కావాలంటే అంటాడు, కానీ ప్రాణం పెట్టుట అరుదు. ఏదో సందర్భాన్ని బట్టి పెట్టిండొచ్చు. అయితే ఇక్కడ ఒక మనిషిని కొరకు ప్రాణం పెట్టేది చాలా అరుదు. అట్లాంటిది మనుషులందరి కొరకు వారి యొక్క అభిష్టాన్ని బట్టి ప్రాణం పెట్టినంతగా యేసుక్రీస్తు ప్రభు ఏం చేసినట్టే శిలువలో అప్పగించుకున్నాడు. ఒక సామాన్య మానవుడు గా ఆయన ఎలా బ్రతకవచ్చునో చూపిస్తూ వచ్చినాడు. ఎట్లా అంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెవరు కనుక వీరిని క్షమించు అన్నాడు. అంటే అర్థం ఏంటి? అప్పుడైనా కోపం రావాలి కదా. కొడుతున్నారు, తిడుతున్నారు, చెంప మీద కొడుతున్నారు, ఇష్టానుసారంగా మేకులు కొడుతున్నారు, అన్నీ చేసినప్పటికీ తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అంటే ప్రేమలో ఏముంటుంది అనేది. ప్రేమ అనేది ఇస్తుందే తప్ప తీసుకోదు. ప్రేమ అనేది ఎంతవరకు ఓర్చుకుంటుందో, మరణం వరకు ప్రేమ ఓర్చుకుంటుంది అనేది దేవుడు చూపిస్తూ వచ్చినాడు. మన ప్రేమ ఎంతవరకు అద్దు. మంచిగా మాట్లాడేంత వరకు ప్రేమిస్తాం, లేకపోతే వాడు మంచిగా చూసుకున్నంత వరకు ప్రేమించగలం. అయితే మనిషి ఏం చెప్తామంటే, ప్రతిదానికి ఒక హద్దు ఉంటుంది. నా దగ్గర ఆ హద్దు కోల్పోతే నేను మళ్ళీ మనిషిని కాదు అని చెప్తూ ఉంటాం. మనిషి ప్రేమ అట్లున్నప్పుడు దైవాంశ సంభూతుడైన యేసుక్రీస్తు ప్రభు సర్వలోక సృష్టి ఆది సంభూతుడైన వాడుగా ఈ లోకానికి వచ్చి ఏం చేశాడంటే, మానవుని ఓర్పును, మానవుని యొక్క ఆ యొక్క దురుసును భరించిన వాడుగా ఉండి, మానవుని యొక్క ఆ క్రోధమును భరించి మనల్ని ప్రేమించి శిలువలో మరణించినాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే, నేను మార్గమును, నేను సత్యమును, నేను జీవమునై ఉన్నాను, నా ద్వారానే మీరు పరలోకానికి రావచ్చు అని, నా ద్వారానే మీరు పరలోకానికి వస్తారు అని యేసుక్రీస్తు ప్రభు సెలవిచ్చిన వాడుగా ఉన్నాడు. ఆయన వెంబడించిన వారు ఏ విధంగా ఉండాలంటే ఆయన మాదిరే ఉండాలి. ఆయన వెంబడించిన వారు పరిశుద్ధంగానే ఉండాలి. ఆయన అన్నాడు, నేను పరిశుద్ధుడినై ఉన్నాను కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండండి. ఆయన వెంబడించినప్పుడు మనం ఏం చేయాలంటే, ఆయన వెంబడించేటప్పుడు ఆయన మాదిరిగా ఉండాలి. ఆయన స్వరూపమునే కలిగి ఉండాలి. స్వరూపం అంటే ఏంది? ఆయన పోలికలా కాదు. ఏంటి స్వరూపం అంటే, ఆయన ఆత్మలో ఏ విధంగా అయితే కపటం లేకుండా నడుచుకుంటూ వచ్చినాడు, ఆయన ఏ విధంగా అయితే పాపం లేకుండా ఈ లోకంలో నడుచుకుంటూ వచ్చినాడు, ఆయన ఏ విధంగా అయితే సత్ప్రవర్తన కలిగి ఉన్నాడు, ఆయన ఏ విధంగా అయితే సత్ప్రవర్తన కలిగి సద్భక్తిని చూపిస్తూ వచ్చినాడు, ఏ విధంగా అయితే మంచి మాటలు పలుకుతూ వచ్చినాడో వాటిని అన్నిటినీ మనం కూడా ఏం చేయాలంటే కనపరిచే వారంగా ఉండాలి. ఆయన బిడ్డలంగా, ఆయన్ను వెంబడించేవారంగా. నన్ను వెంబడించండి, చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండండి అని చెప్పినాడు. అయితే జీవపు వెలుగును మనం పొందుకోవాలంటే, పరలోక రాజ్యం చేరుకోవాలంటే, ఆయన వెంబడించాలంటే ఆయన మాదిరి ఉండాలి. అంతేగాని పేరుకు క్రైస్తవులుగా ఉండి నానా అన్యాయం అక్రమం చేసుకుంటా, పేరుకు క్రైస్తవులుగా ఉండి బూతులు మాట్లాడుకుంటా, పేరుకు క్రైస్తవులుగా ఉండి ఇతరులను ప్రేమించుకుంటూ ద్వేషించుకుంటా ఉంటే, నువ్వు ఎప్పుడైతే నీ పొరుగువాన్ని ద్వేషిస్తావో, ఎప్పుడైతే నువ్వు నీ పొరుగువాన్ని హింసించాలని పూనుకుంటావో, ఎప్పుడైతే నీ పొరుగువాన్ని నువ్వు కక్ష సాధించాలనుకుంటావో, అప్పుడే దేవుని ప్రేమ నీలో లేదు, అప్పుడే దేవుని బిడ్డవు నువ్వు కాలేవు. కాబట్టి ఆయన చెప్పింది ఏమంటే, సర్వలోకానికి వెళ్ళండి, నా ప్రవర్తన గురించి చెప్పండి, నమ్మిన వానికి ఏముంటుందంటే పరలోక రాజ్యం ఉంటుంది, నమ్మని వానికి శిక్ష ఉంటుంది అనేది చాలామంది ఏమనుకుంటారంటే తప్పు అనుకుంటారు. నమ్మని అంటే దేవుని నమ్ముకుంటేనే పరలోకం లేకుంటే శిక్షింపబడతాడా అని. నమ్మని వానికి శిక్ష అంటే అర్థం ఏంటి అంటే,
నమ్మని అంటే సత్ప్రవర్తనను ఒప్పుకోలేనివాడు, సత్ప్రవర్తనను సద్భక్తిని ఒప్పుకోలేనివాడు, వానికి శిక్ష అనేది ఏంటంటే అంటే వాని జీవితంలో వానికి నెమ్మది ఉండదు, తృప్తి ఉండదు, ఆనందం ఉండదు. ఇది దీనికన్నా పెద్ద నరకం ఏమి ఉండదు. మన జీవితంలో తృప్తి ఉండదు, మన జీవితంలో సంతోషం ఉండదు, మన జీవితంలో హ్యాపీనెస్ ఉండదు. ఏదో కోల్పోయినా అనుకుంటా ఉంటాడు, నరకం అనిపిస్తూ. ఎంత డబ్బులున్నా కూడా, ఎంత ఆస్తులు ఉన్నా, ఎంత అన్ని సంపదలు కలిగి ఉన్నా కూడా ఏమంటుందంటే మంచి మార్గంలో నడిచినానో లేదో అని అనుమానం ఉన్నప్పుడు అనుమానస్తునికి ఏముండదంటే నెమ్మది ఉండదు. అదే గొప్ప శిక్ష. కాబట్టి ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు సంచరించి మనల్ని ప్రేమించి ఆయన ప్రాణమును మన కొరకు అప్పగించుకున్నవాడుగా, నేను లోకమును ఎంత ప్రేమించినానో చూడండి అని ఆయన మరణమును కూడా ఆహ్వానించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుడు మన కుటుంబములను ఆ విధంగా సిద్ధపరచునుగాక. అట్లా వీళ్ళు చేసే సువార్తను లేకుంటే వీళ్ళు చెప్పే మాటలను అనేక మంది ఆ కాలంలో తృణీకరించిన ఈ కాలం కూడా తృణీకరిస్తారు. ఎందుకంటే అర్థం కానప్పుడు ఎన్నో మాటలు వస్తూ ఉంటాయి. అర్థం కానప్పుడు అపార్థం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మామూలుగా ఒక మనిషిని ఇస్తే భయం అవుతుంది. ఎందుకు భయం అవుతుంది అంటే ఏం చేస్తారో ఏమో కొత్త మనుషులు అని. వాడిని చూసినప్పుడు, అంత సావాసం చేసినప్పుడు, అంత ఫ్రెండ్షిప్ చేసినప్పుడు, వానితో మనం అన్యోన్యత కలిగి ఉన్నప్పుడే మనిషి అర్థమవుతాడు. అదేవిధంగా దేవుడు కూడా అంతే. దూరం నుంచి చూస్తే మనకేం అర్థం కాదు. ఎప్పుడైతే ఆయన ప్రవర్తన, మాట, విచక్షణ కనుగొంటామో అప్పుడు అందరికీ ఇష్టమైపోతాడు. కాబట్టి ఈ విధంగా ప్రభు యొక్క నామము మహింపరచబడినట్లుగా, ఆయన ఈ క్రిస్మస్ నెల దేవుడు గణపరచబడినట్లుగా మనం అందరూ కూడా ప్రేమ కలిగి జీవించినట్లుగా ఆ ప్రేమమయుడు మనకందరికీ మంచి కృపను అనుగ్రహించునుగాక. ప్రేమ తండ్రి, పరలోకమందున దేవ, రాత్రికాల సమయంలో నీ మాటలు ధ్యానించడం మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటాం. మీరు లోకమును ఎంతో ప్రేమిస్తూ వచ్చి, లోకమును ప్రేమించి మీ ప్రాణమును ప్రభా సెలవులు అప్పగించుకుంటూ వచ్చి తండ్రి, మరణించేటప్పుడు కూడా శత్రువులుగా చూడకుండా తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు కనుక వీరిని క్షమించు అని మీరు సెలవిస్తూ వచ్చినారు. తండ్రి, సత్ప్రవర్తన కలిగి జీవించాలని ప్రభు, అని మార్గంలో నడవాలని ప్రభు అనేకులను మీరు ప్రేరేపించి తండ్రి నీ వైపుకు తిప్పుకుంటూ వచ్చినారు. అందుని బట్టి నీకు వందనాలు. మేము కూడా నిన్ను అంగీకరించిన బిడ్డలముగా ఇతరులను ప్రేమించటం సహాయపడమని, వ్యర్థమైన ప్రవర్తన, వ్యర్థమైన మాటలు, డంబమైన మాటలు ప్రభు తండ్రి నాయన వాటినన్నింటినీ తప్పించి తండ్రి నాయన పొరుగు వారిని ప్రేమించే వారికి మనం సిద్ధపరచమని వేడుకుంటాం. అదేవిధంగా ప్రభు తండ్రి భారతదేశంలో ప్రభు తండ్రి ఉన్న వారిని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రభు తండ్రి భారతదేశంలో నివసిస్తున్న మా బిడ్డలందరినీ ప్రభు తండ్రి జ్ఞాపకం చేసుకోండి. భారతదేశంలో నివసిస్తున్న మా అన్నదమ్ముల అక్క చెల్లెలందరినీ జ్ఞాపకం చేసుకోండి. తండ్రి నాయన దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు ప్రభా. మానవత్వం కలిగి జీవించుటకు సహాయపడమని, మానవత్వంలో దైవత్వమును వెదజల్లుటకు, దేవుని ప్రేమను చూపించుటకు మరి ఎంతైనా కృపను అనుగ్రహించమని వేడుకుంటూ ప్రభా, అనారోగ్య పరిస్థితులు ఉన్న వారిని ముట్టండి. వాళ్ళ ప్రభాత ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని ప్రభావ దర్శించండి తండ్రి నాయన. అదేవిధంగా చదువుకుంటున్న వారికి మంచి జ్ఞానం అనుగ్రహించండి. ఉద్యోగాలు చేసేవారికి ప్రభావ తెలివితేటలు అనుగ్రహించండి ప్రభావ. అదేవిధంగా ప్రభావ బ్రతుకు తెరువుకి చేతి పని చేసుకుంటున్న వారిని అందరినీ బలం అనుగ్రహించండి, శక్తి అనుగ్రహించండి ప్రభావ. వారి కుటుంబాలతో అందరూ కూడా సంతోషంగా జీవించుటకు సహాయపడమని వేడుకుంటూ అందరూ క్షేమంగా ఉండటకు కృపను అనుగ్రహించమని, అందరి క్షేమమును మా కళ్ళతో చూసుటకు మీరు ఎంతైనా దయను అనుగ్రహించమని ప్రభావ. మనసుల్లో హృదయాల్లో సంకుచితం కలిగి తండ్రి ఇతరులను నాశనం చేయాలి, ఇతరులను చంపాలి, ఇతరులను ఇబ్బందులు పెట్టాలి, ఇతరులను అనగదొక్కాలనుకుంటున్న వారిని అందరినీ కూడా క్షమించాలి. మానవత్వము ప్రభు తండ్రి మంచి మనసును మీరు అనుగ్రహించి కాపాడి రక్షించమని వేడుకుంటూ వారి దుష్ట ఆలోచనల నుంచి విడిపించమని వేడుకుంటూ యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.